ఏపీలో వైఎస్ జగన్ తో షర్మిల భేటీ ముగిసింది. తన కుమారుని ఎంగేజ్మెంట్ కు రావాల్సిందిగా షర్మిల జగన్ ఆహ్వానించారు. వీరిద్దరి భేటీ అరగంట సేపు జరిగింది. స్పెషల్ ఫ్లైట్ లో కడప నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆమెకు ఎమ్మెల్యే ఆర్కే స్వాగతం పలికారు. మొదటి పెళ్లి కార్డు తన సోదరుడు సీఎం జగన్ కు ఇస్తున్నారన్న ప్రశ్నకు ఆమె చిరునవ్వే సమాధానమైంది. తాడేపల్లి నుంచి నేరుగా ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసి ఆ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. అంతేకాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియాతో ప్రేమ వివాహం జరగనుంది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో జనవరి 18న వారి పెళ్లి ఎంగేజ్మెంట్ జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహం ఫిక్స్ అయింది. పలువురు రాజకీయ నేతలకు వైఎస్ షర్మిల ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, షర్మిల జగన్ ను భేటీ అయినట్లుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఆయన సోదరి షర్మిల కొద్దిసేపు క్రితమే భేటీ అయ్యారు. దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల వరకు వీరి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా ఈ నెల 17వ తేదీన, వచ్చే నెల 18వ తేదీన ఈ నెల 18వ తేదీన ఎంగేజ్మెంట్, వచ్చే నెల 17న వివాహానికి ఆహ్వానించేందుకు షర్మిల దంపతులు, షర్మిల కుమార్తె, కుమారుడు నలుగురు, అలాగే తల్లి విజయమ్మ, 5గురు కలిసి కూడా ముఖ్యమంత్రి దంపతులకి కుటుంబ సమేతంగా కూడా ఆహ్వానం పలికారు. వీరి మధ్య కేవలం రాజకీయ అంశాలు కాకుండా కేవలం కుటుంబానికి సంబంధించి, అలాగే ఇటీవల వివాహానికి సంబంధించి మాత్రమే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. కుటుంబాలకు సంబంధించి ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారో పొట్లూరు కుటుంబానికి సంబంధించిన వివరాలు, అలాగే షర్మిల కుమారుడికి సంబంధించి కూడా వ్యక్తిగతంగా జగన్ 2 నిమిషాలు కూడా మాట్లాడినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయనకు సంబంధించి యోగక్షేమాలు అందరినీ కూడా, కుమార్తె, కుమారుడు, బావ, అలాగే సోదరి, ఈ నలుగురితో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో కూడా యోగక్షేమాలు, మిగిలిన అంశాలు కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల వరకు వారి భేటీ కొనసాగింది. ఆమె సరిగ్గా ఇక్కడి నుంచి కూడా కొద్దిసేపు క్రితమే బయలుదేరి విజయవాడ నోవెటల్ హోటల్కి చేరుకున్నారు. ఆమె అక్కడి నుంచి కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత 7:30 సమయంలో కూడా అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్ ఇండియా విమానం రాత్రి 8:50 ఉంది. ఆ విమానం నుంచి కూడా ఢిల్లీ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె రేపు ఉదయం కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీల నేతృత్వంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు అలాగే ఆమె పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించి కూడా కీలకమైన పరిణామాలు రేపు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన షర్మిల వెంట నడిచారు. కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి నివాసానికి కూడా ఆయన రావడం జరిగింది. ముఖ్యమంత్రితో భేటీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయన కూడా షర్మిలతో పాటు ఢిల్లీ వెళ్తారా లేదా అనే దానికి సంబంధించి అయితే స్పష్టత లేదు. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం తాను త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా అధికార పార్టీకి సంబంధించిన చేరుతున్న ఎమ్మెల్యేని, నేనే మొదటి ఎమ్మెల్యేని అవుతానని చెప్పి ఆయన ఈరోజు ఉదయం నుంచి కూడా 2-3 సార్లు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ షర్మిల కనుక ఆహ్వానం పలికితే ఖచ్చితంగా తాను రేపు షర్మిల వెంట ఢిల్లీ వెళ్తానని చెప్పి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియాకి చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రేపు కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ జాయినింగ్ జరిగిన తర్వాత రేపు సాయంకాలం కానీ ఎల్లుండి ఉదయం కానీ షర్మిల తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత 1-2 రోజుల వ్యవధిలో తిరిగి అమరావతి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె కనుక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే కనుక ఎల్లుండి కానీ ఎల్లుండి కానీ వచ్చి బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. అలా కాకుండా వేరే కీలకమైన బాధ్యతలు కనుక అప్పగిస్తే ఆమె ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాత్రం త్వరలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని తదితర అంశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ నెల, వచ్చే నెలలో 2-3 భారీ ఎత్తున ప్రోగ్రాములకి శ్రీకారం చుట్టింది. ఆ ప్రోగ్రాములకు సంబంధించి కూడా షర్మిల వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ, అలాగే షర్మిల కొడుకు పెళ్లికి సంబంధించి ఎంగేజ్మెంట్కి ఆమె ఇన్విటేషన్ తక్కువ మంది రాజకీయ నేతలకు ఇస్తున్నారా, లేదంటే అందరి సమక్షంలో చేయాలని భావిస్తున్నారా?
అంటే ప్రస్తుతానికి సంబంధించి కూడా వైఎస్ రాజారెడ్డి షర్మిల కుమారుడికి సంబంధించి ఎంగేజ్మెంట్ ఈ నెల 18న జరగబోతోంది. ఈ ఎంగేజ్మెంట్కి సంబంధించి కూడా ముఖ్యమైన స్నేహితులు సన్నిహితులు వాళ్ళకి సన్నిహితులుగా ఉన్న దాదాపుగా ఒక 300 నుంచి 400 మందికి సంబంధించి మాత్రమే ముఖ్యమైన వ్యక్తులకి ఆహ్వానం ఇవ్వాలని చెప్పి ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కేవలం ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇరు వర్గాలకు సంబంధించిన సన్నిహితులు వారి నేతృత్వంలోనే కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వివాహానికి సంబంధించి కూడా ఇడుపులపాయలో కానీ లేకపోతే కడపలో కానీ చేయాలని చెప్పి కూడా షర్మిల కుటుంబ సభ్యులు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడ మాత్రం భారీ ఎత్తున అంగరంగ వైభవంగా వివాహాన్ని నిర్వహించేందుకు షర్మిల కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే వివాహానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తే కనుక రిసెప్షన్ సింపుల్గా అంటే ఏదైతే ఎంగేజ్మెంట్ని సింపుల్గా చేయాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎంగేజ్మెంట్ని భారీ ఎత్తున చేస్తే కనుక వివాహాన్ని సింపుల్గా చేయాలని ఆలోచన చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే రెండిట్లో ఒక కార్యక్రమానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఆమె సొంత ప్రాంతం ఇడుపులపాయలో కూడా నిర్వహించేందుకు కూడా కార్యకర్తలు నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడే ఈ కార్యక్రమాన్ని వివాహ కార్యక్రమాన్ని దాదాపుగా ఇడుపులపాయలో నిర్వహించేందుకు దాదాపుగా సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. అయితే వివాహం ఎక్కడ నిర్వహిస్తారు, అలాగే ఎంగేజ్మెంట్ ఎక్కడ నిర్వహిస్తారు అనే దానికి సంబంధించి కూడా రానున్న 4-5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఏదైతే ఎంగేజ్మెంట్ ఉందో ఎంగేజ్మెంట్ మాత్రం ముఖ్యమైన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు వారి వరకు మాత్రమే, అంటే ఒక 300 నుంచి 400 మంది మాత్రమే ముఖ్యమైన నాయకుల్ని ఇన్విటేషన్ ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా రానున్న 2-3 రోజుల్లో కూడా ఇంకా చాలామందికి ఇన్విటేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద మొదటి కార్డును పెట్టి నివాళులర్పించారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా మొదటి కార్డుని ఆయన సోదరుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇవ్వడం జరిగింది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.